గొప్ప ప్రమాదం చోటు చేసుకుంది. రెడ్ బుల్ కంపెనీకి చెందిన 2 విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఒక విమానం రెక్క విరిగి కింద పడిపోయింది. అందులో ఉన్న పైలట్ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రమాదం కారణంగా గంట సేపు ప్రదర్శన నిలిపివేశారు అధికారులు. फटाके के लिए परमिशन नहीं करेगा ना, छोड़ दो दे देंगे ना अपने को जो देना है, टूटना है। चलो टेन ఎయిర్ షో ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అడిగి తెలుసుకుందాం. కేశవ్ చెప్పండి, ఎయిర్ షో ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఏంటి, అసలు ఎలా జరిగింది? వరుసతో బెంగళూరులోని ఎయిర్ షో జరుగుతుంది. ఈ ఎయిర్ షోలో రెడ్ బుల్ కు చెందిన విమానాలు ఇక్కడ సాహస ప్రదర్శనలు చేస్తున్నాయి. అంటే నిన్నటి నుంచి కూడా ఈ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ రెడ్ బుల్ చెందిన ఈ విమానాలు జనాల్ని ఆకర్షించడానికి కింద పైన తిప్పుకుంటూ అంటే కిందకి పడిపోయే అలాగా విన్యాసాలు చేస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఒక షో జరుగుతుంది. దాంట్లో లాస్ట్ రౌండ్ తిరిగి కిందకి రావాల్సిన సమయంలో 3 విమానాలు కూడా ఒకటి పైన ఒకటి తిరుగుకుంటూ వచ్చే ఒక విన్యాసం చేస్తున్నారు. ఆ సమయంలో 2 విమానాలు ముందున్నటువంటి వీల్ ని మరో విమానం తగులుకోండి. దీంతో దీంట్లో వీల్ ఇరిగిపోవడంతో ఉన్నటువంటి అకస్మాత్తుగా ల్యాండ్ అంటే ఈ రెడ్ బుల్ కి చెందినటువంటి పైలట్స్ చాలా చాకచక్యంగా ఈ ఫ్లైట్ ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడం జరిగింది. దాంతో చాలా నష్టం నుంచి బయట పడ్డారని చెప్పొచ్చు వరప్రసాద్. ఎందుకంటే ఈ ఫ్లైట్ ని నడుపుతున్నది వచ్చేసి 65 ఏళ్ల ఒక లేడీ డ్రైవ్ చేస్తున్నది. దీంతో ఆమె ఆ వయసులో కూడా చాకచక్యంగా ల్యాండ్ చేసి ఏ ప్రమాదం నుంచి బయట తప్పించింది అని చెప్పుకోవచ్చు వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ కేశవ్.